రచ్చా రాజకీయం ఎట్ 5 PM. రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈ బులెటిన్లో స్కూల్ బస్సులకు సంబంధించి తనిఖీల్లో వెల్లడైన ఆందోళనకరమైన అంశాలు ఏంటి, ఫిట్నెస్ లేని బస్సుల్లో మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, అలాగే మరో వార్త ఏంటంటే తెలంగాణలో డిమాండ్ సప్లైల మధ్య ఈ పాల సరఫరాలో ఎందుకు అంత గ్యాప్ ఉంది. ఇంకొక వార్త ఏంటంటే టీమ్స్కు సంబంధించి వెంగళరావు నగర్ కాలనీ వాసులు మార్చురీపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారన్న వార్తల్ని ఈ బులెటిన్లో మనం చూద్దాం. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. మరి కొద్ది రోజుల్లోనే పాఠశాలలు తెరవబోతున్నారు. ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిన తర్వాత బాయ్ బాయ్ చెప్తారు కదా. అయితే ఆ బస్సు ఎంతవరకు సురక్షితంగా ఉంది, ఆ బస్సులో నిజంగా ఎమర్జెన్సీ కిట్ ఉందా, డ్రైవర్కు లైసెన్స్ ఉందా, మొత్తం రూల్స్ ఫాలో చేస్తున్నారా, ఎప్పుడన్నా మీరు పేరెంట్స్గా ఒక్కసారన్నా గమనించారా? ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ అలాగే రవాణా శాఖ కలిసి హైదరాబాదులో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్నారు సంయుక్తంగా. చాలా ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 13,552 బస్సుల్ని చూస్తే అందులో 1,825 బస్సులకు కనీస ఫిట్నెస్ లేదు. దారుణమైన పరిస్థితి. అలాంటి బస్సుల్లో మన పిల్లోడు, మీ పిల్లోడు ఎవరన్నా ఆ బస్సులో ఉన్నాడా? అది నడిచే బస్సు సురక్షితంగా ఉందా, లేకపోతే అది ఒక నడిచే ప్రమాదంలా చూడాలా? ఈ బాధ్యత కేవలం తనిఖీ చేసే అధికారులదేనా, పాఠశాలలు పేరెంట్స్కు లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. అందులో కొన్ని సూచనలు చేశారు పేరెంట్స్కి, పాఠశాలలకు కూడా. చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు. పాఠశాలలకు సంబంధించిన బస్సుల్లో ఏమాత్రం లోపాలున్నా, రూల్స్కు నిబంధనలుగా నడుస్తున్న కండిషన్లో లేకపోయినా చాలా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు, ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. చాలా ప్రతి బస్సులో కూడా మ్యాక్సిమం ఏవో ఒక లోపం కనిపిస్తుంది. ఎమర్జెన్సీ కిట్ ఉండదు, అలాగే ఎగ్జిట్ డోర్స్ ఉండవు, రకరకాలుగా ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మొత్తం రకరకాలైన వెరైటీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ బస్సుల్ని రోడ్లపైకి రానివ్వమని రవాణా శాఖ అలాగే పాఠశాల శాఖ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ వాళ్ళు చేసే విజ్ఞప్తి ఏంటంటే పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని బస్సులో ఎక్కించే ముందు ఆ అంశాలన్నీ చెక్ చేయమని కోరుతున్నారు. అలాగే పాఠశాలకు సంబంధించిన యాజమాన్యాలు కూడా తమ పాఠశాల తరపున అయితే బస్సులు నడుస్తున్నాయో వాటికి అవి పూర్తిగా నిబంధనలు పాటిస్తున్నారా లేదా, బస్ ఫిట్నెస్గా ఉందా లేదా అన్న అంశాలని ఖచ్చితంగా చూసుకోవాల్సిందేనని ఈ ఆదేశాల సారాంశం. మనం చూసుకున్నట్లయితే గత ఏడాది, అంతకుముందు 2004లో కూడా దాదాపుగా చాలా 10కు పైగా మేజర్ ప్రమాదాలు జరిగాయి. అవి మీకు వివరిస్తాను నేను. 2024 జనవరిలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఒక ట్రక్కును ఢీకొట్టడంతో 20 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే జూన్ నెలలో 2024లో హనుమకొండ కమలాపూర్ వద్ద స్కూల్ బస్సును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బస్సు పల్టీ కొట్టి పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అలాగే 24 ఆగస్టులో రంగారెడ్డి జిల్లాలో బ్రేక్ ఫెయిల్ కావడంతో స్కూల్ బస్సు వెనక్కి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 2025లో హైదరాబాద్ కుషాయిగూడలో స్కూల్ బస్ ఢీకొని ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. మేడ్చల్, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా స్కూల్ బస్సుల నిర్లక్ష్య డ్రైవింగ్, ఫిట్నెస్ లోపాల కారణంగా ప్రమాదాలు నమోదయ్యాయి. శంషాబాద్ నుంచి హైదరాబాద్ జలవిహార్కు విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్తుండగా డిసెంబర్ 2025లో శంషాబాద్ వద్ద వెనుక నుంచి ఓ కారు బలంగా ఢీకొట్టడంతో స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయాలయ్యాయి. అలాగే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు వద్ద జనవరి 2026లో జరిగిన ప్రమాదంలో పరిమితికి మించి అంటే 105 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్ళింది. కాలువలో నీరు లేకపోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. డ్రైవర్, దారుణమైన విషయం, బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. తాగి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అప్పట్లో తేల్చారు. అలాగే బాలానగర్, హైదరాబాద్
బెంగళూరు జాతీయ రహదారిపై మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో డిసెంబర్ 2025లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్ బోల్తా పడింది. నారాయణపేట జిల్లా మారికల్కు చెందిన విద్యార్థులు బస్సులో వెళ్తుండగా వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ మైలార్దేవపల్లి హైదరాబాద్ శివారులోని బండ్లగూడలో ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. చాలా ప్రమాదాలు ఈ ప్రమాదాలన్నీ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కనిపించేది ఏంటంటే ఫిట్నెస్ లేకపోవడం, ఇంకొకటి ఓవర్లోడ్, కెపాసిటీకి మించి పిల్లల్ని ఎక్కించడం కూడా ఒక రీజన్ అవుతుంది. ఇంకొకటి పర్యవేక్షణ లోపం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం అధికారులు, రవాణా శాఖ, విద్యాశాఖ మీదే నెట్టకుండా పేరెంట్స్ అలాగే పాఠశాల యాజమాన్యాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ ప్రమాదాలని చాలా వరకు అరికట్టవచ్చు. ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం. ఈ సందర్భంగా మీకు విషయం చెప్తా. హైదరాబాద్ ప్రజలు 70 లక్షల లీటర్ల పాలు తాగుతున్నారండి. మీ డౌట్ తెలంగాణలో ఎంత తాగుతున్నారని కదా. హైదరాబాద్తో కలిపి మొత్తం తెలంగాణలో 170 లక్షల లీటర్ల పాలు తాగేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే డిమాండ్ 180 లీటర్ల డిమాండ్ ఉంది. అంటే 180 లక్షల లీటర్ల డిమాండ్, 10 లక్షల లీటర్లు కొరత ఉంది టోటల్గా తెలంగాణలో. ఈ కొరతను తట్టుకోవడానికి పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా పాలు వస్తున్నప్పటికీ అది కూడా సరిపోవడంలా. అందులో భాగంగానే రకరకాలుగా కల్తీలు, ఆ కల్తీ పాలు మార్కెట్లోకి రావడం. అంటే తెలంగాణలో 10 లక్షల లీటర్ల ఒకరోజు, ప్రతిరోజు కూడా అంత కొరత ఉంది పాలకు. అంటే కారణం ఏమై ఉంటుంది? 60 లక్షలకు పైగా పాలిచ్చే పశువులు ఉన్నాయి మనకు తెలంగాణలో. ఇన్ని పశువులు ఉన్నప్పుడు ఎందుకు ఇంత కొరత ఉంది అంటే సమస్య పశువుల తక్కువ అని కాదు, ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ తక్కువగా ఉంది మన దగ్గర. అంటే తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఆవులు, గేదెలు మహా అయితే ప్రతిరోజు 6 నుంచి 8 లీటర్ల వరకే పాలిస్తున్నాయి అవి. వేరే చోట మనం చూసుకున్నట్లయితే నెదర్లాండ్స్, ఇజ్రాయెల్ లాంటి ప్రాంతాల్లో 25 లీటర్ల నుంచి 30 లీటర్ల వరకు ఒకరోజు పాలు ఇస్తున్నాయి. అక్కడ అంత భారీ ఎత్తున ప్రొడక్టివిటీ ఉంది, మన దగ్గర లేదు. అదే సమస్య, అందుకే ఇంత గ్యాప్ ఉంది. ప్రతిరోజు కూడా 10 లక్షల లీటర్ల పాల కొరత ఉంది. అంటే ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వాలు చాలానే ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇండియాలో చూసుకున్నట్లయితే 200 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి అవుతుంది. లక్ష్యం భారతదేశం పెట్టుకుంది 300 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తికి చేరుకోవాలి మనం అని. టోటల్గా యావరేజ్గా చూసుకున్నట్లయితే అంటే ప్రపంచంలో మొత్తం పాల వినియోగం ప్రతి వ్యక్తి ఎంత అంటే 320 గ్రాములు వాడుతుంటే మనం బాగానే వాడుతున్నాం. 470 గ్రాముల వరకు మనం యావరేజ్గా ప్రతి వ్యక్తి వాడుతున్నారు. దాంతో డిమాండ్ బాగానే ఉంది. ఆ డిమాండ్ తట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశం 1950-51లో చూసుకున్నట్లయితే కేవలం 21 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి మాత్రమే జరిగేది. దాన్ని ఇప్పుడు మనం 200 మిలియన్ టన్నులకు పెంచుకోగలిగాం. ప్రధాన సమస్యల్లో పశుగ్రాసం సమస్య కూడా ఉంది, ఈ బ్రీడ్ సమస్య కూడా ఉంది. మన దగ్గర ఎక్కువగా దేశవాళీ పశువులే ఉన్నాయి. పశు సంపద మన దేశంలో తెలంగాణలో ఉన్న మొత్తం పశు సంపద కనుక చూసుకున్నట్లయితే 73% పశు సంపద దేశవాళీయే ఉంది. కాబట్టి ఆ ప్రొడక్షన్ అనేది తక్కువగా వస్తుంది. ఇంకొక ప్రధాన సమస్య ఏంటి అంటే పశుగ్రాసం. 70 మిలియన్ల టన్నుల పశుగ్రాసం అవసరమైతే మనకు అందుబాటులో ఉన్నది కేవలం 7.5 మిలియన్ టన్నుల పశుగ్రాసం మాత్రమే ఉంది. దీంతో ఈ డిమాండ్కు రీచ్ కాలేకపోతున్నారు. దాంతోనే డిమాండ్ సప్లైల మధ్య కొరత కారణంగానే ఇది కనిపిస్తుంది స్పష్టంగా తేడా అనేది. బాగానే ఇక్కడ పాలకు సంబంధించి రకరకాలుగా పాలు కానీ పాలకు సంబంధించిన రిలేటెడ్ పదార్థాలు, నెయ్యి విషయంలో కూడా కల్తీ వైపుకు ఎందుకు వెళ్తున్నారంటే ఈ డిమాండ్కు తగ్గట్టు సప్లై లేకపోవడం వల్లే. ఒక పక్క ఈ సప్లైని పెంచుకునేలా, ప్రొడక్టివిటీ పెంచుకునేలా దానిపై దృష్టి పెట్టకుండా కల్తీ వైపుకు వెళ్ళడం వల్లే ఆ కల్తీకి సంబంధించిన పాలు కానీ అలాగే నెయ్యి కానీ అవి తిని మొత్తం దానిపై మొత్తం ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ప్రధానంగా చిన్నపిల్లలు
పాలు అనగానే ఎక్కువగా చిన్నపిల్లలు వాడతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే పాలు ఏ మేరకు స్వచ్ఛంగా ఉన్నాయి, నిజంగానే మంచి పాలు మనం పిల్లలకు పెట్టగలుగుతున్నామా, లేకపోతే ఈ కల్తీ పాలు కల్తీ నెయ్యిని వాడుతున్నామా అనేది ఈరోజు అంటే ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా మొత్తం దీనిపై సీరియస్గా చర్చ జరుగుతుంది. టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి హైదరాబాద్లోని వెంగళరావు నగర్ కాలనీ వాసులు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ గత కొంతకాలంగా ఒక వివాదం నడుస్తుంది. ఆ వివాదం ఏంటంటే, తమ ఇళ్లకు సమీపంలో మార్చురీ వద్దు అంటూ వెంగళరావు నగర్ కాలనీ వాసులు రోడ్డెక్కారు. టిమ్స్ మార్చురీకి సంబంధించిన వివాదానికి సంబంధించిన గొడవ గత కొంతకాలంగా నడుస్తుంది. స్థానిక కాలనీ వాసులందరూ కలిసి ప్రభుత్వానికి, పలువురు అధికారులకు, మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఏదైతే టిమ్స్ ఆసుపత్రి కొత్తగా భారీ క్యాంపస్తో ఇక్కడ అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మాణం అవుతుందో, ఈ ఆసుపత్రి ప్రధాన రహదారి పక్కన వెంగళరావు నగర్ కాలనీకి దగ్గరలో ఈ మార్చురీ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కాలనీవాసులందరూ ఇక్కడ కనుక మార్చురీ ఏర్పాటు చేస్తే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది, మృతదేహాల్ని తీసుకొస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలకు, వృద్ధులకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. పర్యావరణ పరంగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఆ వాసనతో తమకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దీన్ని తమ కాలనీకి సమీపంలో కాకుండా పక్కనే ఉన్న చెస్ట్ హాస్పిటల్కు సంబంధించి చాలా ఖాళీ స్థలం ఉంది అక్కడ పక్కన, ఆ ప్లేస్లో ఎందుకు ఏర్పాటు చేయరు అంటూ వాళ్ళు నిలదీస్తూ బాగా ఈరోజు కూడా రోడ్లపైన బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా తమ బాధను, తమ గోడును వినిపించుకోవడం లేదనేది ఒక ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ టిమ్స్ ఆసుపత్రిని నిర్మాణం చేసింది. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ, అలాగే ఇది ఒక రిఫరల్ హాస్పిటల్గా సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా దీన్ని చాలా అత్యంత ఆధునికంగా, చాలా మోడర్న్ ఎక్విప్మెంట్తో ఇక్కడ ఆపరేషన్ థియేటర్లను నిర్మించారు. అలాగే ఇది ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఆసుపత్రిగా కూడా కొనసాగనుంది. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. చాలా రోగులకు, అంటే చిన్న చిన్న ఆసుపత్రుల నుంచి వచ్చిన రిఫరల్ కేసులకు సంబంధించి చాలా కీలకమైన సర్జరీలు, అలాగే డయాగ్నోస్టిక్ మొత్తం ఇక్కడ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి అటాచ్గా ఏదైతే ఈ మార్చురీ ఏర్పాటు చేశారో, ఆసుపత్రికి సంబంధించి వివాదం ఎక్కడా లేదు. చాలా పెద్ద క్యాంపస్, చాలా అనుకూలంగా ఉంటుంది, రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో కట్టిన ఆసుపత్రి కాబట్టి చాలా అందరూ హ్యాపీగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న మార్చురీకి సంబంధించిన వివాదం అక్కడ స్థానిక ఈ వెంగళరావు నగర్ వాసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చూసింది. వాళ్ళంతా ఒక రకమైన ఫీలింగ్తో ఉన్నారు. అంటే ఇక్కడ కనుక మార్చురీ వస్తే రకరకాల అపోహలతో వాళ్ళంతా చాలా భయపడుతున్నారు. ఆ భయంలో భాగంగానే వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మార్చురీని ఏర్పాటు చేయవద్దని వాళ్ళు చేస్తున్న విజ్ఞప్తిని స్థానిక ఎమ్మెల్యే కానీ, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ ఎవరూ పట్టించుకోవడం లేదనేది వాళ్ళ బాధ. అయితే మనం చూసాం గతంలో కూడా ఇక్కడ ఏదైతే పోలీస్ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రిని బేగం బజార్కు సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి కూడా స్థానికులు కొంతమంది చాలా ధర్నాలు రోడ్ల మీద కంటిన్యూగా వాళ్ళు రెగ్యులర్గా చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా ఉస్మానియా ఆసుపత్రిని ఇక్కడ చాలా అత్యంత ఆధునికమైన మోడర్న్ టెక్నాలజీ అలాగే డిజైన్లతో అక్కడ భారీ ఎత్తున నిర్మాణం చేస్తున్నారు. అయితే కొంతమంది ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, మనం ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే, ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతుంటే, కొంతమంది ప్రతిపక్షాలు పబ్లిక్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో రోడ్ల మీద తీసుకొచ్చి ఇలాంటి నిరసనలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రాజకీయం ఉంది తప్ప వాస్తవాలు లేవు. మార్చురీ ఉన్న చాలా మోడర్న్గా ఉంటుంది, దాని ఎఫెక్ట్ బయట ఎక్కడ కనిపించదు. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఉంటారు కాబట్టి ఎవరు ప్యానిక్కి గురి కావాల్సిన అవసరం లేదని ఆ
ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ అలాగే అధికారులు కానీ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే వెంగళరావు నగర్ బస్తీకి సంబంధించిన కాలనీకి సంబంధించిన వాసులంతా రోడ్డు మీద వచ్చి బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకుంటారా లేకపోతే తమ దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళి ఇంకా అగ్రెసివ్గా ధర్నాలకు పాల్పడతారా అనేది అక్కడ చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, మార్చురీకి సంబంధించిన స్మెల్ కానీ ఏమీ రాదు అని వాళ్ళు చెప్తున్నప్పటికీ వాళ్ళ ప్రధాన అబ్జెక్షన్ ఏంటంటే ఈ మృతదేహాలను తీసుకుని చాలా పెద్ద ఆసుపత్రి కాబట్టి చాలామంది మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి వాళ్ళ ఈ మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, దాంతో మన చిన్న పిల్లలకు వృద్ధులపై ఎఫెక్ట్ ఉంటుంది అనేది వాళ్ళ బాధగా కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి రచ్చా రాజకీయం @5 PM. మళ్ళీ రేపటి బులెటిన్లో కలుద్దాం. రచ్చా రాజకీయం @5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చా రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.